శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మణిలాల్, నువ్వు కాశీకి వెళ్ళావు కదా, అక్కడ సాధు పుంగవులను ఎవరినైనా దర్శించావా? త్రైలింగ స్వామి, భాస్కరానంద స్వామి మొదలైన సాధు పుంగవులను దర్శించుకున్నానండి. వారి గురించి కాస్త చెప్పు. త్రైలింగ స్వామి ఇదివరలో అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉండేవారని ప్రజలు చెప్పుకుంటారు. అప్పుడు అనేక మహిమలు చూపే శక్తి ఆయనకు ఉండేదని, ఇప్పుడు ఆయనలో ఆ శక్తి సన్నగిల్లిందని అనుకుంటున్నారు. అది లౌకికుల విమర్శ. భాస్కరానంద స్వామి అందరితోనూ కలిసిమెలిసి మాట్లాడతారు. అయితే త్రైలింగ స్వామి మౌనవ్రతంలో ఉన్నారు. భాస్కరానంద స్వామితో ఏమైనా మాట్లాడావా? అనేక విషయాలు మాట్లాడామండి. పాపచింతనను విడిచిపెట్టి పుణ్యకర్మలనే చేస్తూ ఉండు, భగవంతుడు కోరుకునేది ఇదే సుమా అని భాస్కరానంద స్వామి చెప్పారు. అవును, అది కూడా ఒక మార్గమే. అది సంసారుల కోసం ఉద్దేశించింది. కానీ ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమైన వారు అనురించే కర్మలన్నీ సత్కర్మలుగానే పరిణమిస్తాయి. తాము అనురించే కర్మలకు తాము కర్తలం కామని, కేవలం తాము భగవంతుని సేవకులమని వారికి పూర్తి ఎరుక ఉంటుంది. వారు సర్వదా నేను యంత్రాన్ని, ఆయన యంత్రాన్ని నడిపించేవాడు, ఆయన ఎలా చేయిస్తే నేను అలా చేస్తాను, ఏ విధంగా పలికిస్తే అలా పలుకుతాను అని భావిస్తారు. అవును, ఇప్పుడు మీరు చెప్పింది ఉత్కృష్ట ఆధ్యాత్మిక స్థితి సంతరించుకున్న వ్యక్తికే వర్తిస్తుంది. ఇటువంటి విషయాల గురించి నేను భాస్కరానంద స్వామితో మాట్లాడాను. వారితో మరేమైనా మాట్లాడావా? భక్తిని అలవరుచుకోవటం ఎలా అని అడిగాను. అందుకు ఆయన భగవన్నామ స్మరణ చేయమని చెప్పారు. ఇవి భేషైన మాటలు సుమా, భేషైన మాటలు.